మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ముద్రగడ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా పత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాలు, ఏలేశ్వరం పట్టణంతో 60,000 సంతకాలు సేకరించామని అన్నారు. సేకరించిన 60,000 సంతకాలని మండల కన్వీనర్ల సమక్షంలో పార్టీ కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. 60,000 సంతకాలు తరలించే వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ శ్రేణులతో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడగిరి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. దానిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 58,410 సంతకాలు పార్టీ కన్వీనర్ల సమక్షంలో సేకరించి వీటిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వమ్మి రఘురాం, తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మి, శివకుమారి, బదిరెడ్డి గోవింద్, సిడగ వెంకటేశ్వరరావు, శంకర రాంబాబు, బీశెట్టి అప్పలరాజు, జెడ్పీటీసీ గొల్లు చిన్న వాదీనం, బెహర దొరబాబు, జలిగంపల ప్రభాకరరావు, గౌతస్వామి, అడపా సోమేష్, వాసిరెడ్డి భాస్కర్ బాబు, నరాల శ్రీను, నక్కురు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి. ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మడం జరిగింది. వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని, ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా, రాత్రి పగలు చూడకుండా సుమారు 60,000 సంతకాలు, టు బి వెరీ ప్రిసైజ్ 58,410 సంతకాలు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి. ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్రం అభివృద్ధికి ఆలోచించి 60,000 మంది సంతకాలు పెట్టారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి.